Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఫైనల్లీ అల్లు శిరీష్ గారు నటించిన బడీ మూవీ అయితే చూసి రావడం జరిగింది మామ. మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఏదో అట్టట్టు ఉంది అంతే. అట్టట్టు ఉండడం ఏంట్రా, ఇన్ డీటెయిల్డ్గా క్లియర్గా చెప్పు అని అంటారు అంతే కదా. ఇన్ డీటెయిల్డ్గా క్లియర్గా చెప్తాను. అంతకంటే ముందు ఏంటంటే ఒక 1.5K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. కొంచెం వీడియో నచ్చితే లైక్ చేయండి మామ. లైక్ చేయకపోతే ఎలా చెప్పండి, నేను కొత్త వీడియోలు చేయడానికి నాకు కూడా కొంచెం ఉత్సాహం రావాలి కదా. సో లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే మన హీరో హీరోయిన్లు ఇద్దరు లవ్ చేసుకుంటారు, కాకపోతే చూసుకోరన్నమాట. బట్ అన్ఫార్చునేట్లీ వీళ్ళిద్దరి మధ్య లైఫ్లోకి ఒక టెడ్డీ వస్తుంది. ఆ టెడ్డీ బేర్ వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా మారిందో తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాలి. యాక్చువల్లీ టెడ్డీ అనే టైటిల్తో తమిళ్లోని ఆర్య గారు ఇదే టెడ్డీ బేర్ కాన్సెప్ట్ మీద ఒక మూవీ చేశారు. ఆ మూవీకి రీమేక్ అని అందరూ అనుకున్నారు. ఈ మూవీ కాకపోతే రీమేక్ కాదని చెప్పి టీమ్ ఒఫీషియల్గా చెప్పారు. అండ్ ఆ మూవీకి రీమేక్ కాదులేండి, కాకపోతే ఒక్క పాయింట్ మాత్రం చాలా సిమిలర్గా ఉంటుంది. మరి ఆ సిమిలర్గా ఉన్న పాయింట్ గురించి చెప్పేస్తే స్పాయిలర్ అవ్వద్దు కదా, నేను చెప్పను, మీరు సినిమా చూసి తెలుసుకోండి. మూవీలోని మెచ్చుకోదగ్గ మూమెంట్స్ ఏవైనా ఉన్నాయంటే టెడ్డీ బేర్ ఉన్న ప్రతి సీక్వెన్స్ చాలా క్యూట్గా అనిపిస్తుంది మామ. మూవీ చూసేటప్పుడు ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి ఆ టెడ్డీ బేర్ ఉండే సీన్స్ అవి చూస్తున్నప్పుడు కొంచెం ఇంప్రెసివ్ అనిపిస్తుంది అన్నమాట. అండ్ ఆల్సో మూవీలో కామెడీ కూడా కొన్ని చోట్ల పర్లేదు అనిపించిన మోస్ట్ ఆఫ్ ద పోర్షన్స్లోని కొంచెం మంచిగానే అనిపించింది. అండ్ మన తెలుగు సినిమా రిఫరెన్స్లు అంటే హిట్ అయిన మూవీస్ ఉన్నాయి కదా, ఆ మూవీస్ యొక్క రిఫరెన్స్లు కొన్ని యూజ్ చేశారు. ఆ రిఫరెన్స్లు కూడా ఎంజాయబుల్గా అనిపించాయి. అంటే మరీ ఓవర్ ద టాప్ వెళ్లకుండా ఎంజాయ్ చేసేలాగా ఆ సీన్స్ని అయితే కొంచెం బాగా రాసుకున్నారు. ఆల్సో యాక్షన్ బ్లాక్ కూడా బాగానే ఉంది. ఆ క్లైమాక్స్ బ్లాక్ ఒక్కటి తప్పితే దాని గురించి తర్వాత మాట్లాడతాను. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ఇవి మాత్రం కొన్ని పోర్షన్స్లో కొంచెం పర్లేదు అనిపించాయి. వీడేంట్రా సినిమాలో ఇన్ని బాగున్నాయి అంటున్నాడు, మరి స్టార్టింగ్లోనేమో అట్టట్టు అనిపించింది అని అన్నాడు ఏంటి అని అనుకుంటున్నారు కదా. ఇప్పుడే అసలు విషయంకి వస్తాను. వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ ఎగ్జిక్యూషన్ విషయంలోనే కొంచెం తడబడ్డారు. ఇంకా మూవీలో కొన్ని చోట్ల లాజిక్స్ ఉంటాయి మామ. ఆ లాజిక్ ఈజ్ అ మ్యాజిక్, యూ డోంట్ టాక్ అబౌట్ ఇట్ అన్నట్టుగా ఉంటుంది. సో ఆ లాజిక్ల గురించి పట్టించుకోకపోవడమే మంచిది. ఇంకా క్లైమాక్స్లోని ఆ ఫైట్ సీక్వెన్స్ ఎవర్రయ్యా కొరియోగ్రాఫ్ చేసింది? ఆ సీక్వెన్స్ చూస్తున్నంతసేపు ఎలారా, హౌ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అన్న ఫీలింగ్ ఖచ్చితంగా క్రియేట్ అవుద్ది. విఎఫ్ఎక్స్ని యూజ్ చేసి గాల్లో ఫైట్ పెట్టే బదులు నేల మీద ఎట్టుకోవచ్చు కదరా బాబు. ఆ ఫైట్ గాల్లో ఎందుకు చెప్పండి. నేను ఇందాక లాజిక్స్ గురించి చెప్పాను కదా, ఎస్పెషల్లీ ఈ క్లైమాక్స్ పోర్షన్లో అన్నమాట. ఇక్కడే ఆ లాజిక్ ఈజ్ మ్యాజిక్, యూ డోంట్ టాక్ అబౌట్ ఇట్ అన్నట్టుగా ఉండడమే బెటర్. ఇంకా మూవీలో విలన్ ఉంటాడు, ఆడేదో పెద్ద తెలివైనోడు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేశారు కానీ ఏమాత్రం తెలివైనోడు అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ అవ్వదు. ఇంకా క్లైమాక్స్కి వచ్చేసరికి ఏమయ్యాడు రా, ఆ విలన్ ఏమయ్యాడు, ఆడెక్కడికి వెళ్ళాడు, ఆడు బతికాడా సచ్చాడా, పోలీసులకు అప్పచెప్పారా, ఒక క్లియర్ ఎండింగ్ ఉండాలి కదా. ఒక సినిమాకి క్లియర్ ఎండింగ్ ఇవ్వాలన్నా ఇంకేత కామన్ సెన్స్ లేదు మీకు. ఆల్సో పర్ఫార్మెన్స్ల విషయం చెప్పడం మర్చిపోయాను కదా. పర్ఫార్మెన్స్ అందరూ వాళ్ళ రోల్స్లో వాళ్ళు బాగానే మెప్పించడానికి ట్రై చేశారు. అల్లు శిరీష్ గారు ప్రొటాగనిస్ట్ కాబట్టి ఆయన గురించి చెప్పుకోకపోతే ఎలా. ఆయన పర్ఫార్మెన్స్ కొన్ని సీన్స్లో పర్లేదు కానీ కొన్ని చోట్ల మాత్రం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలిరా ఈయన అన్నట్టుగానే అనిపించింది. అంటే అక్కడ డైలాగులు ఈయన కొంచెం అప్పచెప్తున్నాడేమో అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో అల్లు శిరీష్ గారికి ఒక చిన్న సజెషన్ ఏంటంటే స్క్రిప్ట్ సెలెక్షన్ విషయంలో కొంచెం వర్సటాలిటీ చూపించడానికి ట్రై చేస్తున్నారు కానీ పర్ఫార్మెన్స్ విషయంలో ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వడం బెటర్ అనిపించింది. ఇంకా మన న్యూస్ త్రీ పీపుల్ వెర్షన్లో చెప్పాలంటే ఇట్ వాజ్ అన్ ఎల్లో సిగ్నల్. మరీ డెఫినెట్లీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చెయ్యాల్సిన మూవీ అని అయితే చెప్పను. ఏదో ఒక్కసారి మీకు వీలైతే ట్రై చేయొచ్చు అంతే. ఎలాగో టికెట్ రేట్స్ని తగ్గించి ఒక మంచి ఇనిషియేటివ్తో అయితే వీళ్ళు ముందుకొచ్చారు. సో ఫ్యామిలీతో కలిసి ఒకసారి ట్రై చేయొచ్చు. మోస్ట్లీ పిల్లలు ఏంటంటే ఆ టెడ్డీ బేర్ సీక్వెన్స్కి మాత్రం కాస్త ఎంజాయ్ చేస్తారు. సో దట్స్ ఆల్. ఇది నా ఒపీనియన్. ఒకవేళ మీరు ఈ మూవీ చూసుంటుంటే మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్స్లో చెప్పండి. మర్చిపోకుండా మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి నచ్చితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుతున్నాం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.